హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి బ్రేక్అవుట్ గేమ్. అంటే మనలో చాలామంది ఆప్షన్ ట్రేడింగ్ అయితే చేస్తూ ఉంటాము. ఇలా చేసే క్రమంలో మనం చార్ట్లో ఒక బ్రేక్అవుట్ అయితే చూస్తూ ఉంటాము. అయితే ఈ బ్రేక్అవుట్ అనేది జెన్యూన్ బ్రేక్అవుటా లేదా ఫేక్ బ్రేక్అవుట్ అనేది ఎలా ప్రిడిక్ట్ చేయాలి? అలాగే ఇలా బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుందా లేదా డౌన్ సైడ్ వెళ్తుందా లేదా మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉంటుందా అనేది ఎలా ప్రిడిక్ట్ చేయాలి? అలాగే అసలు ఈ బ్రేక్అవుట్ వెనకాల ఉన్న గేమ్ ప్లాన్ ఏంటి? అసలు దీని వెనకాల ఉన్న సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా సరే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలాంటి వాళ్ళందరూ ఆప్షన్ ట్రేడింగ్ అయితే చేస్తూ ఉంటాము. ఈ ఆప్షన్ ట్రేడింగ్ కూడా మనం ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రమే ట్రేడింగ్ చేస్తూ ఉంటాము. లైక్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మెజారిటీ ఆఫ్ ది పీపుల్స్ అనేవాళ్ళు దీంట్లోనే ట్రేడింగ్ అయితే చేస్తూ ఉంటారు. అయితే ఇలా ట్రేడ్ చేసేటప్పుడు మీరు ఎప్పుడైనా ఆలోచించారా అసలు బ్రేక్అవుట్ అనేది ఎందుకు ఇచ్చింది, అసలు ఆ బ్రేక్అవుట్ని చూస్తే మనం ఎందుకు ఎంటర్ అవుతున్నాము అని ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనకాల ఉన్న సైకలాజికల్ గేమ్ ఏంటి అనేది ఇప్పుడు బోర్డు మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నిఫ్టీ చార్ట్ అనుకుందాం. ఎందుకంటే మనం అందరం ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రమే ట్రేడింగ్ చేస్తాం కాబట్టి నిఫ్టీని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. నిఫ్టీ చార్ట్ ఇది సపోర్ట్ లెవెల్, ఇది రెసిస్టెన్స్ లెవెల్. ఓకే, అందరికీ క్లారిటీగా అర్థమైంది కదా? అయితే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వగానే క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. ఇలా ఫామ్ అయ్యి ఇక్కడ బ్రేక్అవుట్ అయితే ఇస్తుంది. అయితే ఈ బ్రేక్అవుట్ అనేది ఎందుకు ఇచ్చిందో తెలుసా? ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఇచ్చిందో క్లారిటీగా చెప్తాను, వినండి. ఆ బ్రేక్అవుట్ అనేది ఎందుకు ఇచ్చిందంటే మనం మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలని ఆ బ్రేక్అవుట్ అనేది బిగ్ ప్లేయర్స్ ఇస్తారు. కానీ ఇది చాలా మందికి అర్థం కాదు. మార్కెట్ ఏదో దాని అంతటా అదే మూవ్ అయిపోతుంది అనుకుంటారు. లేదు, అలా కాదు. ఈ బ్రేక్అవుట్ ఇచ్చిందే బిగ్ ప్లేయర్స్. ఎలా ఇస్తారో చెప్పనా? ఈ నిఫ్టీ అనేది ఎందుకు మూవ్ అవుతుంది? ఈ నిఫ్టీలో ఉన్న 50 కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి ఈ నిఫ్టీ అనేది మొమెంటం జరుగుతుంది. పర్ఫార్మెన్స్ అయితే మార్నింగే నీ దగ్గర ఉన్న డబ్బులతో నువ్వు వెళ్ళి ఈ 50 స్టాక్స్లో ఏమైనా నువ్వు బై కానీ సెల్ కానీ చేస్తావా? లేదు. మరి ఎవరు చేస్తున్నాడు? బిగ్ ప్లేయర్స్. ఇంకొకటి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ నిఫ్టీని ఫుల్గా మూమెంటం చేసేయాలంటే ఈ 50 స్టాక్స్ని పర్ఫార్మెన్స్ చేసేలా చెయ్యాలి. కానీ జస్ట్ నిఫ్టీ అనేది జస్ట్ నార్మల్గా మూమెంటం జరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ అయినా మరి హెవీగా ఏం మూమెంటం జరిగిపోదు. ఒక 100, 200 పాయింట్స్, 300 ఈ రేంజ్లోనే మూవ్ అవుతూ ఉంటుంది. ఆ మూమెంటం క్రియేట్ చేయాలంటే మనం జస్ట్ ఈ 50 కంపెనీస్లో కొన్ని వెయిటెడ్ స్టాక్స్ అనేవి ఉంటాయి. వాటిని మూమెంటం చేస్తే ఆటోమేటిక్గా ఈ చార్ట్లో మూమెంటం అనేది క్రియేట్ అవుతుంది. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే వెయిటెడ్ స్టాక్స్ ఉంటాయి. లైక్ రిలయన్స్ కానీ అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు. ఈ స్టాక్స్లోకి వెళ్ళి వీళ్ళే బయింగ్ వీళ్ళే సెల్లింగ్ చేస్తారు. మీరు ఇప్పుడే గుర్తుపెట్టుకోండి. నీకు ఎలా తెలుసు అని మీరు నన్ను అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనలాంటి వాళ్ళందరూ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కానీ ట్రేడ్ అయితే చెయ్యం మనం ఇండెక్స్లో. ఇది మనందరికీ తెలిసింది, ఎందుకంటే హై వాలటిలిటీ ఉంటుందని. అసలు ఆ ఇండెక్స్ మూమెంటం జరగడానికి మరి కారణం ఎవరో? నువ్వేమో ఆప్షన్ కాంట్రాక్ట్ తీసుకుందామని అలా వెయిట్ చేస్తున్నావు. ఓకే, అంతా బాగానే ఉంది అక్కడతోటి. అయితే నువ్వు ఆప్షన్ కాంట్రాక్ట్ తీసుకుంటానికి మాత్రమే వెయిట్ చేస్తున్నావు. మరి ఈ ఇండెక్స్ మూమెంటం జరగాలంటే ఈ స్టాక్స్ మూమెంటం జరగాలి. మరి ఈ స్టాక్స్ని ఎవరు మూమెంటం క్రియేట్ చేస్తున్నారో మీరే చెప్పండి. పోనీ నేను చెప్పేది రాంగ్ అయితే కనుక ఈ స్టాక్స్ని మూమెంటం ఎవరు క్రియేట్ చేస్తున్నారు? ఎందుకంటే మీరు ఎప్పుడైనా గమనించండి, ఎక్కడికైనా ఏ వెబ్సైట్ అయినా వెళ్ళి చెక్ చేయండి, ఏ అయినా అడగండి అసలు నిఫ్టీ ఎందుకు మూవ్ అవుతుంది అనేది. ఎందుకు మూవ్ అవుతుందంటే ఆ నిఫ్టీలో ఉన్న స్టాక్స్ పర్ఫార్మెన్స్ని బట్టి మూవ్ అవుతుందనే చెప్తుంది ఏదైనా సరే. అయితే నువ్వు నీ డబ్బులతోటి ఏ స్టాక్ని బై చేయవు, సెల్ చేయవు, ఓన్లీ ఆప్షన్ కాంట్రాక్ట్ తీసుకుంటానికే వెయిట్ చేస్తున్నావు. మరి అయితే ఈ టైంలో నిఫ్టీ అనేది ఎందుకు మూమెంటం జరుగుతుంది? మరి ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ దాన్ని మూవ్ చేస్తున్నారు. ఇలా వెయిటెడ్ స్టాక్స్లోకి వెళ్ళి వాళ్ళే బై చేసి వాళ్ళే సెల్ చేస్తున్నారు. ఈ టాపిక్ మీద నేను ఆల్రెడీ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మళ్ళీ ఇక్కడ చెప్తే కనుక వీడియో అనేది లెంత్ అనేది పెరిగిపోతుంది. సో ఒకసారి వెళ్ళి నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, చెక్ చేయండి. అయితే ఇలా బిగ్ ప్లేయర్స్ వాళ్ళే బై చేసి వాళ్ళే సెల్ చేసి ఇక్కడ వరకు మార్కెట్ని తీసుకొస్తారు ఇలా బ్రేక్అవుట్ ఇచ్చేదాకా. ఈ బ్రేక్అవుట్ ఇవ్వగానే టైం మ్యాక్సిమం ఎంత అవుతుంది తెలుసా? ఈ హాఫ్ అన్ అవర్ అవుతుంది.
అంటే వాళ్ళకి కూడా తెలుసు, ఇవి మనకే కాదు, ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వాలటైలిటీగా ఉంటుంది, రిటైలర్స్ ఎంటర్ అవ్వరని వాళ్ళకే తెలుసు. సో అందుకనే ముందు ఇక్కడ ట్రాప్ అడ్జస్ట్ చేస్తానికి ఈ టైంలోనే ఇక్కడ దాకా వెళ్ళిపోతారు ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే. అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తుంది. ఈ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారు. దాన్ని ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్అవుట్ ఇచ్చింది. అయితే ఈ బ్రేక్అవుట్ ఇవ్వగానే 2 థింగ్స్ జరుగుతాయి. ఆప్షన్ ట్రేడింగ్లో ఏముంటాయి? ఒకటే, కాల్ ఆప్షన్ బై చేయాలి లేదా సెల్ చేయాలి, అలాగే పుట్ ఆప్షన్ బై చేయాలి, సెల్ చేయాలి. అయితే మనలాంటి వాళ్ళందరూ ఓన్లీ బయింగే చేస్తాం కాబట్టి అయితే మనం ఏం చేయాలి? సిఈని కానీ పిఈని కానీ బై చేస్తాం, ఏదో ఒకటి చేస్తాం. అంటే కొంతమంది ఏమో ఫేక్ బ్రేక్అవుట్ అనుకున్న వాళ్ళు ఏమో పిఈని బై చేస్తారు, ఎందుకంటే మళ్ళీ రివర్స్ అయిపోద్దని. అదే జెన్యున్ బ్రేక్అవుట్ అనుకున్న వాళ్ళు ఏమో సిఈని బై చేస్తారు, ఎందుకంటే జెన్యున్ కాబట్టి అప్ సైడ్ మూమెంటం జరుగుతుందని. అంటే 2 వేరియేషన్స్ తగ్గ మైండ్ సెట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఇదే విషయం ఆల్రెడీ బిగ్ ప్లేయర్స్కి తెలుసు. అంటే మనలో పొజిషన్ ఎలా తీసుకుంటామో మనకే తెలియదు, అంత అనాలిసిస్ కూడా చేయము. సో ఇదే విషయం ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రీమియమ్స్ అనేవి పెరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కాడికి వెళ్ళిపోయి అనుకున్నాం ప్రీమియమ్స్ ఇక్కడ, ఓకేనా? బ్రేక్అవుట్ కాడ 100 వరకు వెళ్ళిపోయింది ప్రీమియమ్స్. నువ్వు కూడా బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఎంటర్ అవుతావని వాళ్ళకి తెలుసు. సో ఇక్కడ 100 కదా, వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ లిమిట్ ఆర్డర్స్ పెట్టుకుంటారు. లిమిట్ ఆర్డర్స్ పెట్టుకుంటారు అక్కడ 100 కాడ, ఎందుకంటే మార్కెట్ని ఇక్కడ దాకా మూవ్మెంట్ చేసిందే వాళ్ళు. ఇక్కడ 100 కాడికి వచ్చినప్పుడు నువ్వు ఎంటర్ అవుతావు అని తెలుసుకోవడం వాళ్ళకి. అయితే నువ్వు కాల్ సైడ్ ఎంటర్ అవుతావా లేదా పుట్ సైడ్ ఎంటర్ అవుతావా అనేది మాత్రం వాళ్ళకి తెలియదు. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే లిమిట్ ఆర్డర్స్ పెడతారు, 2 సైడ్స్ పెడతారు. అంటే కాల్ని సెల్ చేస్తారు, అలాగే పుట్ని కూడా సెల్ చేస్తారు. ఎందుకు చెప్పనా? ఎందుకంటే మనం ఎటు ఎంటర్ అవుతాం అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎండ్ ఆఫ్ ది డే మార్కెట్లోకి మనీ అయితే ఎంటర్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎటు ఎంటర్ అయినా పర్వాలేదు, మనీ అయితే ఎంటర్ అవ్వాలి. ఆ తర్వాత మనీ ఎంటర్ అయిన దాన్ని బట్టి వాళ్ళ పొజిషన్స్ ఏవైపు అయితే ఉన్నాయో దానికి తగ్గట్టుగా మార్కెట్ డైరెక్షన్ అనేది వాళ్ళే డిసైడ్ చేస్తారు. తర్వాత ప్రస్తుతానికైతే వాళ్ళు ట్రాప్ అయితే అడ్జస్ట్ చేస్తారు బ్రేక్అవుట్ కూడా. ఇక్కడ ప్రతి ఒక్కరు ఎంటర్ అవుతారని ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే అలా ఎంటర్ అయిన తర్వాత జరిగేది ఇది లిమిట్ ఆర్డర్స్ పెట్టుకుంటారు 100 కూడా, ఎందుకంటే నువ్వు బై చేస్తావు అని వాళ్ళకి తెలుసు. సో 2 సైడ్లు పెడతారు. అప్పుడు ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ కాల్ సైడ్ ఎక్కువ మంది పొజిషన్స్ అయితే తీసుకున్నారు అనుకుందాం. అంటే మనలాంటి వాళ్ళందరూ కాల్ బై చేస్తారు, వీళ్ళు సెల్ చేశారు 100 కూడా. సో లిక్విడిటీ సరిపోయింది. అంటే మనం బై చేసాం, వీళ్ళు సెల్ చేశారు. సో లిక్విడిటీ అనేది సరిపోయింది, ఇద్దరం మార్కెట్లోకి ఎంటర్ అయ్యాం. అయితే ఇలా ఎంటర్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇప్పుడు మార్కెట్ అనేది ఇంకా అప్ సైడ్ వెళ్ళింది అనుకో, మనకు ప్రాఫిట్ వస్తుంది. సో మనకు ప్రాఫిట్ రానివ్వరు, అప్పుడు అది ఫేక్ బ్రేక్అవుట్ అని అర్థం. ఎందుకంటే పొజిషన్స్ని బట్టే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు వాళ్ళు జెన్యున్గా పైకి వెళ్ళిన వాళ్ళ లేదా వెనక రివర్స్ చేయాలనేది. ఎందుకు చెప్తున్నాను వినండి. వాళ్ళేం బిగ్ ప్లేయర్స్, వాళ్ళు మార్కెట్ కంట్రోల్ చేస్తున్నారు, వాళ్ళ డబ్బులు వాళ్ళు లాస్ అవ్వాలనుకుంటారా? కంట్రోల్ చేసి కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళు లాస్ అవ్వాలనుకుంటారా? లేదు కదా. సో అందుకని మనం అందరం కాల్ని బై చేసాం అనుకుందాం. అప్పుడు అంటే మన ఎక్స్పెక్టేషన్ ఏంటి? మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తుందని. మనకి ఆపోజిట్ చేశారు అంటే మనకు పైకి వెళ్ళిందంటే వీళ్ళకి లాస్ వచ్చేద్ది. అందుకని మార్కెట్ అనేది రివర్స్లో మళ్ళీ మూవ్ చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా మన స్టాప్ లాస్లు అనేవి హిట్ అవుతాయి, వీళ్ళకి ప్రాఫిట్ అనేది వస్తుంది. లేదు ఇక్కడ పీని బై చేసాం మనం, అంటే లిక్విడిటీ సరిపోయింది, ఎందుకంటే పీని సెల్ కూడా చేశారు కదా. లిమిట్ ఆర్డర్స్ ఏంటి 2 సైడ్స్ పెట్టారు వాళ్ళు. సో అందుకని ఇక్కడ పీని సెల్ చేశారు, మనం పీని బై చేసాం, లిక్విడిటీ మళ్ళీ సరిపోయింది, మార్కెట్లోకి ఎంటర్ అవుతానికి. ఇద్దరం ఎంటర్ అయిపోయాం, ఓకేనా? ఇద్దరం ఎంటర్ అయ్యాం. అయితే ఇప్పుడు మనకు ప్రాఫిట్ రావాలంటే ఏంటి? మార్కెట్ కిందకి రావాలి, ఇక్కడ నుంచి ఫేక్ బ్రేక్అవుట్ అవ్వాలి అది. అయితే వీళ్ళు ఏ సైడ్ తీసుకున్నారు? మనకు ఆపోజిట్ తీశారు, అంటే కిందకు వస్తే వీళ్ళకి లాస్ వెళ్ళిపోతుంది. సో మళ్ళీ సేమ్ థింగ్ జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనల్నే లాస్ చేయాలి ఎండ్ ఆఫ్ ది డే. అంటే మార్కెట్ అనేది ఇప్పుడు అప్ సైడ్ మూమెంటం చేస్తారు. సో ఇది ఓవరాల్గా జరిగేది. ఇంకా నెక్స్ట్ ఇంకొకటి ఉంది, అదేంటంటే ఈ సైడ్ పొజిషన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చేశారు, ఈ సైడ్ పొజిషన్స్ ఎక్కువనే ఉన్నాయి కాబట్టి ఈ విధంగా చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 సైడ్స్ పొజిషన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనుకుందాం. అంటే మనకు తెలుసో తెలియక మనలాంటి వాళ్ళందరూ 2 సైడ్స్ ఎంటర్ అయ్యాం సమానంగానే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాల్ని బై చేసాం, పుట్ని బై చేస్తాం, ఏమో అందరూ ఏదో అనాలిసిస్ చేసి 2 సైడ్స్ చేస్తాం. అంటే సేమ్ 2 సైడ్స్ సేమ్ పొజిషన్స్ అనేవి సమానంగా ఉన్నాయి, ఈక్వల్. అయితే బిగ్ ప్లేస్ 2 సైడ్స్ లిమిట్ ఆర్డర్స్ పెట్టారు, వాళ్ళకేంటి ఈజీగా పొజిషన్స్ అనేవి యాక్టివేట్ అయిపోతాయి,
ఎందుకంటే 2 సైడ్స్ మనం బై చేసాము, 2 సైడ్స్ వాళ్ళు సెల్ చేస్తారు, మార్కెట్లోకి ఎంటర్ అయిపోయారు. అయితే ఇప్పుడు మార్కెట్ అప్ సైడ్ వెళ్తేనేమో వీళ్ళకి ప్రాఫిట్ వచ్చేది, డౌన్ సైడ్ వెళ్తేనేమో వీళ్ళకి ప్రాఫిట్ వచ్చేది. అయితే ఇప్పుడు బిగ్ ప్లేయర్స్ తెలివిగా ఏం చేస్తారో తెలుసా, మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉంచుతారు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడే మార్కెట్ అనేది మొమెంటం జరుగుతుంది, మార్కెట్ సైడ్ వేస్లో ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా ప్రీమియం అనేది డికే అయిపోతుంది, 2 సైడ్స్ నుంచి ప్రాఫిట్ వచ్చేస్తుంది. సో ఓవరాల్గా బ్రేక్అవుట్ వెనకాల ఉన్నది ఇది. ఎందుకంటే ఎవరైనా సరే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి ప్రాఫిట్ రావాలనుకుంటారు. నువ్వైనా సరే అంతే కదా, మార్కెట్లోకి ఎందుకు ఎంటర్ అయ్యావు, నీకు ప్రాఫిట్ రావాలనే ఎంటర్ అయ్యావు. సో సేమ్ బిగ్ ప్లేయర్స్ కూడా అంతే, వాళ్ళకి ప్రాఫిట్ రావాలనే వాళ్ళు కూడా ఎంటర్ అవుతారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి క్యాపిటల్ ఎక్కువ ఉంది, ఇలా సైకలాజికల్గా గేమ్ ఆడి వాళ్ళు మార్కెట్ని మూవ్మెంట్ చేసే అంత క్యాపబిలిటీ ఉంది, కానీ మన దగ్గర లేదు. సో అందుకని ఎండ్ ఆఫ్ ది డే మనమే లాస్ అవుతాం. ఇది నేను చెప్పిందే కాదు, మీరు ఎప్పుడైనా సరే గమనించండి, లాజికల్గా ఆలోచించండి. ఇది నేను చెప్పింది కాదు, సెబియే చెప్పింది. ఏమనంటే అరే 93% ఇండివిజువల్ ట్రేడర్స్ అనేవాళ్ళు లాస్ అవుతున్నారా ట్రేడింగ్లో అని అలా చెప్పారు. మీరేం ప్రాఫిట్లు వస్తాయంటారు. ఇదేంటంటే మీరు నమ్మరు దాన్ని, మీరు ప్రాఫిట్లు వస్తాయని మీరు నమ్మరు. మీరు నమ్మకాన్ని నేను కాదని ఎలా సైకలాజికల్గా చెప్తుంటేనేమో మీరు వింటలేదు దాన్ని. నేను ఎప్పుడైనా సరే గేమ్ ఎక్స్పోజ్ చేయాలనే నా ప్రయత్నం, అంతేగాని నేను మిమ్మల్ని పక్కకు తీసుకొచ్చేసి మీ నుంచి నేను ఏది ఎక్స్పెక్ట్ చేసి కాదు. కానీ మీరేమో దాన్ని యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే మీరు బ్రెయిన్లో ఒకటి ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే నా ఇన్కమ్ సోర్స్ ఇదే, ఇంకా నేను దీని మీద ఉండాలి, నాకు దీంట్లో ప్రాఫిట్లు వస్తున్నాయి, ఎవరో చూపించాడు నాకు అని మీరు ఫిక్స్ అయిపోతున్నారు. ఆ ఫిక్స్ అయిన దాన్ని ఇప్పుడు నేను వచ్చి ఆ నమ్మకాన్ని నేను కాదన్నానంటే మీకు నా మీద కోపం వస్తుంది. ఎందుకంటే మార్కెట్ వెనకాల ఎంత మెకానిజం అనేది వర్క్ అవుతూ ఉంటుంది, మీకు ఏమీ తెలియకుండా జనరల్గా ఏదో వెళ్ళిపోయి ఒక క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ చూసేసేమో బై చేసి, లేదా రెడ్ క్యాండిల్ చూసేమో పుట్టిన బై చేసేస్తే ప్రాఫిట్లు ఎందుకు వస్తాయి? ఇంత గేమ్ ఉంది. ఎవరి డబ్బులు పోగొట్టుకోవాలనుకోడు. నువ్వు పోగొట్టుకోవాలనుకుంటావో 10,000 20,000 పెట్టుకుని పోగొట్టుకోవు. మరి 100,000 కోట్లు ఉన్నవాడు కూడా వాడు ఎందుకు పోగొట్టుకోవాలనుకుంటాడు? వాడు డబ్బులు నీకు ఫ్రీగా ఇచ్చేద్దాం అనుకుంటాడా? లేదు కదా, ఇదే జరుగుతుంది మార్కెట్లో. ట్రేడింగ్ అంటే ఇంతే మరి. అయితే ఇప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బ్రేక్అవుట్ అనేది ఎందుకు క్రియేట్ అయిందో క్లారిటీ వచ్చింది కదా. ఎప్పుడైనా సరే బ్రేక్అవుట్ అనేది అయినా ఏ ట్రాప్ అయినా సరే ఎందుకు క్రియేట్ చేస్తారంటే బిగ్ ప్లేయర్స్ మనలాంటి వాళ్ళందరూ దానికి అట్రాక్ట్ అయ్యి మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలని క్రియేట్ చేస్తారు. సో దాంట్లో ఇది ఒక ట్రాప్, ఈ బ్రేక్అవుట్ అనేది. లేకపోతే బ్రేక్అవుట్లు అనేవి ఎందుకు జరుగుతూ ఉంటాయి? ఎందుకంటే మనం అక్కడ ఎంటర్ అవుతాం, ఏదో ఒకటి ఆలోచించి పొజిషన్ అనేది తీసుకుంటాం కాబట్టి దాని గురించి ఇలాగ ట్రాప్స్ అనేవి అడ్జస్ట్ చేస్తారు. ఈ బ్రేక్అవుట్ అనేది ఒక ట్రాప్, ఇలాగ చాలా ట్రాప్స్ ఉంటాయి. సో దాంట్లో ఒకటిది. సో అందుకని బ్రేక్అవుట్ అనేది ఈ విధంగా క్రియేట్ చేస్తారు. అయితే ఇప్పుడు మార్కెట్ అనేది అప్ సైడ్ మూమెంటం జరుగుతుందా, లేదా డౌన్ సైడ్ మూమెంటం జరుగుతుందా, లేదా సైడ్ వేస్లో మూమెంటం జరుగుతుందా అనేది కొంచెం అర్థమైంది మీకు. దాన్ని ఇంకా ఇప్పుడు క్లారిటీగా ఇంకా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు బిగ్ ప్లేయర్స్ పొజిషన్స్ అనేవి ఏ సైడ్ తీసుకున్నారో కూడా, దాన్ని బట్టి మార్కెట్ డైరెక్షన్ అనేది ఎలా డిసైడ్ అవుతుంది, ఇవన్నీ మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. కన్ఫామ్గా చెప్పలేం కానీ ప్రిడిక్ట్ అనేది చేయవచ్చు. అది ఎలా చేయాలి ఇప్పుడు ఇంకా బోర్డు మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఇంకొప్పుడు ట్రెండ్ డైరెక్షన్ అనేది ఎలా ప్రిడిక్ట్ చేయవచ్చు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఇది నిఫ్టీ చార్ట్ అనుకుందాం. సేమ్ సపోర్ట్ లెవెల్, ఇది రెసిస్టెన్స్ లెవెల్, సేమ్ క్యాండిల్స్ అనేవి ఫామ్ అయినాయి. బ్రేక్అవుట్ ఇచ్చింది. అయితే ట్రెండ్ అనేది ఏ సైడ్ వెళ్తుందో ఎలా ప్రిడిక్ట్ చేయాలంటే ఆప్షన్ చైన్ డేటా ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆప్షన్ చైన్ అనుకుందాం, నిఫ్టీది. ఇవన్నీ స్ట్రైక్ ప్రైజ్లు. అలాగా ఇది ఐటీఎం, ఇది ఏటీఎం, ఇది ఓటీఎం. పిఈ సైడ్కి వచ్చినప్పటికి ఇది ఐటీఎం, ఇది ఏటీఎం, ఇది ఓటీఎం. ఓకేనా, అందరూ క్లారిటీ వచ్చింది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా బ్రేక్అవుట్ అయిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కాడే బ్రేక్అవుట్ అయింది అనుకుందాం. ప్రీమియం 100 ప్రైస్ కూడా అందరూ ఎంటర్ అవుతున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 29,000 కూడా ప్రీమియం అనేది 100 అనుకుందాం. ఓకేనా. అయితే ఇక్కడ 2 థింగ్స్ జరుగుతాయని చెప్పాను కదా. అయితే సిఈని బై చేయాలి మనలాంటి వాళ్ళు, లేదా పిఈని బై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆల్రెడీ 1,00,000 కాంట్రాక్ట్స్ అనేవి ఓపెన్ అయి ఉన్నాయి అనుకుందాం.
ఇది ఓఐ. ఇది నెక్స్ట్ ఓఐ చేంజ్లోనేమో ఇంకొక 1,00,000 అనేవి యాడ్ అవుతున్నాయి. అంటే ఆటోమేటిక్గా మార్కెట్లోకి పొజిషన్స్ అనేవి యాక్టివేట్ అవుతున్నాయి. అంటే ఇలా లిమిట్ ఆర్డర్స్ పెట్టుకున్నారు కదా బిగ్ ప్లేయర్స్, ఆ లిమిట్ ఆర్డర్స్కి 1,00,000 ఆర్డర్లు. ఇక్కడ ఈ ఓఐ చేంజ్ అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనలాంటి వాళ్ళందరూ ఒక కాల్ ఆప్షన్ బై చేసాం అనుకుందాం, బిగ్ ప్లేయర్ కాల్ ఆప్షన్ సెల్ చేసాడు అనుకుందాం, మన ఇద్దరు ఆర్డర్ అనేది మ్యాచ్ అయింది, ప్రీమియం ప్రైస్ మ్యాచ్ అయ్యి ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయింది అంటే ఇక్కడ ఒకటి యాడ్ అవుతుంది. అలాగే 1,00,000 మంది యాడ్ అయ్యారు అనుకుందాం. సో అప్పుడు ఆటోమేటిక్గా బిగ్ ప్లేయర్ సెల్ చేశారు కాబట్టి ఇక్కడ అందరూ ఏమనుకుంటారంటే కాల్ సైడ్ ఎక్కువ ఉన్నాయి కదా పైకి వెళ్తుంది అనుకుంటారు. అలా కాదు, ఎందుకంటే మనకు ఆపోజిట్ బిగ్ ప్లేయర్స్ తీసుకున్నారు పొజిషన్స్. సో అందుకనే వాళ్ళకి డౌన్ సైడ్ వెళ్తేనే ప్రాఫిట్ వస్తుంది. సో అందుకని మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూమెంట్ చేస్తారు. ఇక్కడ కాంట్రాక్ట్స్ అనేవి కనుక పెరుగుతున్నాయి అంటే కనుక, యాక్టివేట్ అవుతున్నాయి అంటే కనుక మార్కెట్లకు డబ్బులు వస్తున్నాయని అర్థం. అంటే మన పొజిషన్స్ వాళ్ళ పొజిషన్స్ మ్యాచ్ అయ్యి ఆర్డర్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయని అర్థం. అది ఒక్కటి చూపించేది ఈ ఆప్షన్ డేటాలోనే. సో దాని ప్రకారమే మార్కెట్ మూమెంట్ జరుగుతుంది. ఈ సైడ్ కనుక మీకు పొజిషన్స్ ఎక్కువ అయితే మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది జస్ట్ ప్రిడిక్షన్ అంతే. అదే పుట్ సైడ్ అయితే అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి అప్ సైడ్ మూమెంటం జరిగితే ప్రాఫిట్లు వస్తాయి, ఎక్కడ అనుకో డౌన్ సైడ్ మూమెంటం జరిగితే ప్రాఫిట్స్ వస్తాయి. లేదు టూ సైడ్స్ 1,00,000 ఉన్నాయనుకో, ఈ పక్కన 1,00,000 కాంట్రాక్ట్స్ ఉన్నాయి, కొత్తగా యాడ్ అయినాయి, యువతలు కూడా 1,00,000 ఉన్నాయి, ఎటు వెళ్ళినా వాళ్ళకి లాస్ అనేది వచ్చేస్తుంది. సో అందుకని మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉంచుతారు. సో ఈ విధంగా మనం ప్రిడిక్ట్ చేయవచ్చు. జస్ట్ ఈ గ్యాప్లో మళ్ళీ మీరు ఇంకోటి గమనించాలి, ఎందుకంటే ప్రిడిక్షన్ అనేది ఎందుకు చెప్పానంటే కన్ఫర్మ్ కాదని. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా 1,00,000 అయిన తర్వాత మార్కెట్ అనేది డౌన్ సైడ్ మూమెంట్ చేయాలి, ఈలోగా మళ్ళీ పుట్టోళ్ళు బై చేసేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ప్రాఫిట్ వెళ్ళిపోతుంది. సో అందుకనే మళ్ళీ డైరెక్షన్ చేంజ్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు అలా డౌన్ సైడ్ వెళ్తుంది అనుకున్నారు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు కూడా తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి డౌన్ సైడ్ వెళ్తే ప్రాఫిట్ వస్తుంది. ఈ వెళ్ళే టైంలోనే యువతనికి ఒక 1,00,000 యాడ్ అయిపోయింది అనుకుందాం ఒకేసారి, మళ్ళీ ఆటోమేటిక్గా ఇక్కడ ట్రెండ్ అనేది డైరెక్షన్ మారిపోద్ది మళ్ళీ వెంటనే. ఎందుకంటే మళ్ళీ డౌన్ సైడ్ ఎంటర్ అయిపోయారు అనుకో, మళ్ళీ వీళ్ళకి ప్రాఫిట్లు వెళ్ళిపోతాయి కదా. వీళ్ళని ట్రాప్ చేద్దామని వీళ్ళు డౌన్ సైడ్ మూవ్ చేస్తే మళ్ళీ కొత్త వాళ్ళు ఎంటర్ అయిపోతే పీఈ సైడ్ మళ్ళీ వాళ్ళకి ప్రాఫిట్లు వెళ్ళిపోతాయి. సో అందుకని బిగ్ ప్లేయర్స్ ఇంత మార్కెట్ని మేనేజ్ చేయలేరు. వాళ్ళు మార్కెట్లోకి డబ్బు ఎంత వచ్చినా సరే, ఇలాంటి ఎన్ని సిచ్యువేషన్స్ ఎదురైనా సరే వాళ్ళు ప్రిపేర్డ్గానే ఉంటారు ముందు. అలా చేసిన తర్వాత వాళ్ళు ఏదో ఒక విధంగా చేసి ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళే ప్రాఫిట్లో ఉంటారు. ఈ ప్రాఫిట్లో ఉన్నారు లేదనేది మనకి ఎలా తెలిసిందంటే సెబీ రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారమే తెలుస్తుంది మనకి. 93% ఇండివిజువల్ ట్రేడర్స్ అందరూ లాస్ అవుతున్నారు, ఓన్లీ 7% విన్ అవుతున్నారు. ఆ విన్ అయ్యేది బిగ్ ప్లేయర్సే. సో ఈ విధంగానే, ఇది నేను చెప్పింది కాదు, ఓకేనా? అయితే ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా? అసలు బ్రేక్అవుట్ ఎందుకు క్రియేట్ అవుతుందో అనేది క్లారిటీ వచ్చింది. బ్రేక్అవుట్ గేమ్ అనేది ఎలా వర్క్ అవుతుందో క్లారిటీ వచ్చింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్తుందా లేదా డౌన్ సైడ్ వెళ్తుందో సైడ్ వేస్లో వెళ్తుందా అనేది కూడా మీకు క్లారిటీ వచ్చింది. అంటే మీరు ఒక ప్రిడిక్షన్ అయితే చేయగలరు. సో ఓవరాల్గా బ్యాక్ ఎండ్లో గేమ్ ఏం జరుగుతుందో మీకు క్లారిటీ వచ్చింది. ఒకవేళ ఈ వీడియో చూడకపోతే కనుక, ఈ కాన్సెప్ట్ నేను చెప్పకపోతే కనుక మీకు మామూలుగా తెలుద్దినా అంటే వెనకాల ఏం జరుగుతుంది అనేది? అంటే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. అది తెలియలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి నేను చెప్తున్నాను ఈ వీడియో అనేది. సో అది ఓవరాల్గానే. సో ఇప్పుడు మీకు గేమ్ అర్థమైంది కదా. అయితే ఇక్కడ మీకు మళ్ళీ డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తుంది. అంటే మరి ట్రేడింగ్ అంటే ఇంకా గ్యాంబ్లింగ్, అంటే ట్రేడింగ్లో మనం ఎప్పటికీ డబ్బులు సంపాదించలేమా అంటే సంపాదిస్తలేదు మరి ఎవరు ట్రేడింగ్. మీరు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అనుకుంటున్నారంటే ఓన్లీ ట్రేడింగ్ అనుకుంటున్నారు. స్టాక్ మార్కెట్ అంటే ట్రేడింగ్ కాదు. రాకేష్ జుంజునవాలా గారు అని మనం ఉన్నారు, అతను 1,000 కోట్లు అనేది సంపాదించారు ట్రేడింగ్ చేసి కాదు, ఇన్వెస్ట్మెంట్ చేసి. మీరు ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకుంటే స్టాక్ మార్కెట్ అంటే ఓన్లీ ట్రేడింగ్ కాదు. ట్రేడింగ్లో మళ్ళీ ఆప్షన్ ట్రేడింగ్ అసలు కాదు, ఆప్షన్ ట్రేడింగ్లో మళ్ళీ ఆప్షన్ బయింగ్ అసలు కాదు. మీరు ఇది ఫిక్స్ అయిపోయారు ఏంటంటే స్టాక్ మార్కెట్ అంటే ట్రేడింగ్ అంతే. ఈ ట్రేడింగ్లో ఓన్లీ మళ్ళీ ఆప్షన్ ట్రేడింగ్, ఎందుకంటే షార్ట్ టర్మ్లో ప్రాఫిట్లు కనపడిపోతాయి కదా, వాలటిలిటీ ఎక్కువ ఉండడం వల్ల ఎట్టిన 5 నిమిషాలకు మనం ప్రాఫిట్ వచ్చేస్తుంది. సో అందుకనే స్టాక్ మార్కెట్ అంటే ట్రేడింగ్ అనుకుంటాం మనం. ఇది కాదు. స్టాక్ మార్కెట్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, లాంగ్ టర్మ్. ఎస్ఐపి చేయొచ్చు, ఈటీఎఫ్స్లో ఉంటాయి, మనం డిఫరెంట్ సెగ్మెంట్స్లో మనం ట్రేడింగ్ అయితే చేయవచ్చు. నువ్వు చేసి ఆప్షన్ ట్రేడింగ్ అనేది స్టాక్ మార్కెట్లో డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఒక సెగ్మెంట్, ఇది అంతే జస్ట్. అందుకని మీరు దీన్ని పట్టుకుని నువ్వు ఎలా చెప్పేస్తావు మరి ప్రాఫిట్లు సంపాదించిన వాళ్ళు అందరూ అంటే, ప్రాఫిట్లు సంపాదించింది ట్రేడింగ్ ద్వారా కాదు, ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్ విజన్ తోటి వాళ్ళు అలా హోల్డ్ చేసే పొజిషన్స్ని లాంగ్ టర్మ్లో ప్రాఫిట్స్ అయితే ఎర్న్ చేశారు. మీకేమో స్టాక్ మార్కెట్ అంటే ఓన్లీ ట్రేడింగ్ అనుకుంటారు, ట్రేడింగ్లో మళ్ళీ ఆప్షన్ ట్రేడింగ్ అనుకుంటారు, ఆప్షన్ ట్రేడింగ్లో మళ్ళీ ఆప్షన్ బయింగ్. ఇంకోటి మీరు అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, మీరు ఆప్షన్ బయింగ్ ఎవరు చేయమన్నాడు? ఆప్షన్ బయింగే కదా, ఆప్షన్ సెల్లింగ్ కూడా ఉంది ఒక కాన్సెప్ట్. మీకు 10,000కి 20,000కి మీకు పొజిషన్స్ వచ్చేయాలి కాబట్టి మీరు ఆప్షన్ బయింగ్ చేస్తున్నారు. అసలు ఆప్షన్ బయింగ్ చేయమని ఎవరు చెప్పాడు మీకు? ఆప్షన్ సెల్లింగ్ అనేది ఒక ఆప్షన్ ఉంది. బిగ్ ప్లేయర్స్ అందరూ ఆప్షన్ సెల్లింగే చేస్తున్నారు. మరి అలా ఏం తెంగరోళ్ళు ఏంటి? వాళ్ళు కూడా ఆప్షన్ బయింగే చేయొచ్చు కదా. మరి మీరెందుకు ఆప్షన్ బయింగ్ చేస్తున్నారు? ఎప్పుడైనా లాజికల్గా ఆలోచించండి. ఎవడో ఏదో చెప్పాడు, ఎక్కడో డబ్బులు వచ్చేస్తున్నాయి, ఆ గుంపు అంతా ఒక సైడ్ వెళ్ళారు, మనం కూడా గుంపులో వెళ్ళిపోతాం కాదు.
యూనిక్గా ఆలోచించండి. మార్కెట్లో ఎప్పుడైనా సరే అందరూ ఇటు వెళ్తున్నారు, పైకి లాస్ అవుతున్నారు. సో ఈ వే అనేది కరెక్ట్ కాదు. మనం వేరే వే అనేది ఎంచుకోవాలి. కొంచెం డబ్బులు ఎక్కువైనా అంటే క్యాపిటల్ ఎక్కువైనా సరే సేఫెస్ట్ వేలోనే ఉండాలి. అంతేగాని 10,000, 20,000 పెట్టుకుని వచ్చి రిస్క్లోకి వెళ్ళి పోగొట్టుకుని కన్నా నువ్వు 10 సార్లు 10,000 తెచ్చినా 1,00,000 పోతాయి. అదే ఒకేసారి 1,00,000 తెచ్చుకుని అన్నీ నేర్చుకుని ఆప్షన్ సెల్లింగ్ చేసి కొంచెం కొంచెం ప్రాఫిట్లు చేసినా సరే నువ్వు ఎండ్ ఆఫ్ ది డే నీ 1,00,000 అలాగా ఉంటుంది. దాని మీద అడిషనల్గా ఎంత వచ్చినా సరే అది నీకు ప్రాఫిటే. దీంతో పోతే అది కంపారిటివ్లీ ఇది బెటర్ కదా ఆప్షన్ సెల్లింగ్ అనేది. ఎందుకంటే ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ అనేది ఎక్కువ ఉంటుంది దీంట్లోని. అసలు ఆప్షన్ బయింగ్కి ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగే ఉండదు. ఇది అన్ని తెలుసుకోవడం మనం ఏంటంటే ఎట్టిన 5 నిమిషాలకు ప్రాఫిట్ కనపడుతుంది ఒక్కొక్కసారి. దానికి అట్రాక్ట్ అయ్యి మనం ఆప్షన్ బయింగే చేస్తాం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రాబిలిటీ ఆఫ్ విన్నింగ్ అనేది ఏ సైడ్ ఉంటుందో వాళ్ళే నగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ప్రాబిలిటీ లేని ఏదో ఒక్కొక్కసారి 100కు ఒకసారి 2 సార్లు అవుతాయి. 100కు ఒకసారి 2 సార్లు 3 సార్లు అవుతాయని మిగిలిన 97 సార్లు లాస్ అవుతారా? దాంతో పోలిస్తే ఇది బెటర్ కదా. తక్కువ వచ్చినా సరే ప్రాఫిట్లు అనేవి చివరిలో మనకు కనపడతాయి. ఈలోగా మీకు నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలా లాంగ్ టర్మ్లో మార్కెట్లో అయితే సర్వైవ్ అవ్వగలరు. సో ఓవరాల్గా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేది ట్రేడింగ్ ఒక్కటే కాదు, ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, నెక్స్ట్ ఎస్ఐపి చేయొచ్చు, ఇంకా డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉన్నాయి. 4X కూడా ఉంది. 4X అంటే కొంచెం లిమిటెడ్ 4X మాత్రమే మనకి అలౌ చేస్తారు. సో అవి కూడా ఉన్నాయి. సో ఇవన్నీ అర్థం చేసుకుని స్టాక్ మార్కెట్ అంటే ఒక అంచనాకు రండి. అంతేగాని ఓన్లీ ట్రేడింగ్ అనుకుని ట్రేడింగ్లో నువ్వేమో లాస్ అవుతున్నారని చెప్పి నేను చెప్పినందుకు నా మీద కోపం పెట్టుకుని మీరు డిసప్పాయింట్ అయిపోయి నీకు ఏం తెలియదని నన్ను అనడం కన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీలో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకంటూ నమ్మకం కుదిరిన తర్వాత అప్పుడు ట్రేడింగ్ చేయండి. మీకు ఏ స్కిల్స్ ఉంటేనే వస్తాయి. స్కిల్ లేకుండా ఎవరికి ఏం డబ్బులు ఏం రావు. ఒకవేళ అందరికీ ఇక్కడ డబ్బులు వస్తున్నాయంటే అందరు ఇక్కడే పార్టిసిపేట్ చేస్తారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే డబ్బులు ఎవరు మనకు ఫ్రీగా ఇవ్వరు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. ఇలా మనకి ఏదో తీసేసుకోరని ఎవరు ఇవ్వరు. ఒకవేళ అలా ఇస్తే కనుక అందరు ఇక్కడే వచ్చి పార్టిసిపేట్ చేస్తారు. సో ఇది ఓవరాల్ అని స్టాక్ మార్కెట్ అంటే ఏంటో క్లారిటీగా అర్థం చేసుకుని అప్పుడు దాని మీద ఒక అంచనాకు రండి. అప్పుడు దాన్ని మీరు చూస్ చేసుకోండి. అంతే తప్ప మీకు మీరు ఏది అనుకుని అలా చూస్ అయితే చేసుకోవద్దు. సో ఇది ఓవరాల్గా వీడియో అనేది కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా సరే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా ఉన్నదో అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ సెక్షన్లో చెప్పండి, పర్వాలేదు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.